హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు శ్రీకృష్ణ కళా ఛానల్. సో మోడర్న్ హిస్టరీలో భాగంగా మనం లాస్ట్ క్లాస్లో రైతుల తిరుగుబాట్ల గురించి తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు జోగినాటో సిరీస్లో సీక్వెన్స్ ఉన్నది భారత జాతీయ కాంగ్రెస్ అన్నమాట. సో ఈ టాపిక్ తర్వాత ఇండియన్ నేషనల్ మూమెంట్ స్టార్ట్ చేస్తాను. సో ఇప్పుడైతే భారత జాతీయ కాంగ్రెస్ గురించి తెలుసుకున్నాం. సో భారతీయులలో జాతిపరంగా ఏకం కావాలనే చైతన్యం ఇల్బర్ట్ బిల్ వివాదం అనేది 1883లో స్టార్ట్ అయిందనమాట. సో భారత జాతీయ కాంగ్రెస్, సో దీని యొక్క అసలు పేరు ఏంటంటే ఇండియన్ నేషనల్ యూనియన్. ఇండియన్ నేషనల్ యూనియన్ పేరుని సూచించింది ఎవరంటే ఏవో హ్యూమ్ అనమాట. సో ఇతను సజెస్ట్ చేశారు ఇండియన్ నేషనల్ యూనియన్ అనే పేరుని. తర్వాత ఈ ఇండియన్ నేషనల్ యూనియన్ పేరుని మరి భారత్ జాతీయ కాంగ్రెస్ అనే పేరుగా సజెస్ట్ చేసింది ఎవరంటే దాదాబాయి నౌరోజీ అనమాట. సో భారత జాతీయ కాంగ్రెస్ చరిత్రను రాసింది ఎవరంటే పట్టాభి సీతారామయ్య గారు. సో ఇప్పుడు ఏవో హ్యూమ్ గురించి తెలుసుకుందాం. సో ఇతని అసలు పేరు ఏంటంటే అలెన్ ఒక్టావియన్ హ్యూమ్ అనమాట. ఇతని టైటిల్ ఏంటంటే సిమ్లా ఋషి అని పిలుస్తారు ఇవన్నీ. ఇతను అంతేకాకుండా దివ్య జ్ఞాన సమాజంలో సభ్యుడు. భారతీయ పేదరికంపై ఇతను రూపొందించిన కరపత్రం ఏంటంటే ఎన్ ఓల్డ్ మ్యాన్ హోప్ అనమాట. ఎన్ ఓల్డ్ మ్యాన్ హోప్. సో నెక్స్ట్ ఎటావా జిల్లా పాలనాధికారి అనమాట. అంటే ఈయన సివిల్ సర్వెంట్. తర్వాత ఏవో హ్యూమ్ ఈ జీవిత చరిత్ర గ్రంథకర్త ఎవరంటే విలియం వెడ్డర్న్ బర్న్ అనమాట. సో ఈయన 1889లో ముంబై కాంగ్రెస్ సమావేశంలో అధ్యక్షుడు అనమాట. సో ఎప్పుడు జరిగింది? ముంబైలో కాంగ్రెస్ సమావేశం జరిగింది. సో దాని యొక్క అధ్యక్షత వహించారనమాట. నెక్స్ట్ భారత జాతీయ కాంగ్రెస్ తొలి సమావేశం ఎక్కడ జరిగిందంటే ముంబైలో గోకుల్ దాస్ తేజ్పూర్ సంస్కృత కళాశాలలో 1885 డిసెంబర్ 28, 31 ఈ డేట్స్ మధ్యలో జరిగిందనమాట. సో నెక్స్ట్ దీనికి అధ్యక్షత వహించింది ఉమేష్ చంద్ర బెనర్జీ. అంతేకాకుండా ఈ తొలి సమావేశంలో హాజరైన సభ్యులు ఎంతమంది అంటే 72 మంది అనమాట. ఆనాటి వైస్రాయ్ ఎవరంటే లార్డ్ డఫ్రిన్. సో ప్రవేశపెట్టిన తీర్మానాలు 9 ప్రవేశపెట్టినారు. దీనికి కార్యదర్శిగా పనిచేసింది ఎవరంటే అప్పుడు కార్యదర్శిగా ఉన్నది ఏవో హ్యూమ్ అనమాట. దీనికి ఖర్చు పెట్టిన అమౌంట్ ఎంతంటే 300 రూపీస్. ఈ సమావేశం స్టార్ట్ చేసేటప్పుడు ఒక గీతాన్ని ఆలపించారు. అదేంటంటే గాడ్ సేవ్ ద కింగ్ అనే గీతాన్ని ఆలపించారు. సో నెక్స్ట్ భారత జాతీయ కాంగ్రెస్ మొదట అధ్యక్షత వహించిన వివిధ జాతీయులు మనకి ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగే ఛాన్సెస్ ఉంటుంది. ఈ ఇయర్స్ వాళ్ళ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి. సో ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ టైం దీనికి అధ్యక్షత వహించారు కదా, అందుకని గుర్తుపెట్టుకోవాలి. సో 1885 డబ్ల్యూసి బెనర్జీ తొలి భారతీయుడు. 1886లో అయితే నౌరోజీ తొలి పార్సీ అనమాట. 1887లో బద్రుద్దీన్ క్యాబ్జీ తొలి ముస్లిం అనమాట. సో ఇతను అధ్యక్షత వహించాడు. అలాగే 1888లో అయితే జార్జిములు తొలి ఆంగ్లేయుడు. 1891లో అయితే పి ఆనందాచార్యులు తొలి ఆంధ్రుడు అనమాట. సో ఇది వెరీ ఇంపార్టెంట్. మనం ఎలాగో ఆంధ్రప్రదేశ్ రిలేటెడే చదువుతున్నాం కాబట్టి సో ఇలాంటివి అడిగే ఛాన్సెస్ ఉంటాయి మోస్ట్లీ. సో 1917 అనిబిసెంట్ తొలి విదేశీ మహిళ అనమాట. 1925లో సరోజినీ నాయుడు తొలి భారతీయ మహిళ అనమాట. సో అప్పుడు భారత జాతీయ కాంగ్రెస్కి ఫస్ట్ టైం వీళ్ళు అధ్యక్షత వహించారు. సో నెక్స్ట్ అలాగే ఆంగ్లేయులు ఉన్నారు. సో ఫస్ట్ టైం అధ్యక్షత వహించిన ఆంగ్లేయులు ఎవరంటే ఫస్ట్ టైం అని కాదు, అధ్యక్షత వహించింది. సో ఫస్ట్ టైం ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఎప్పుడు అంటే 1885లో. సో ఇది ఇయర్ గుర్తుండాలి. సో దానికి ఎవరు అధ్యక్షత వహించారంటే డబ్ల్యూసి బెనర్జీ తొలి భారతీయుడు అనమాట. సో నెక్స్ట్ 1888లో అలహాబాద్లో జార్జిముల్లో వీళ్ళు ఆంగ్లేయులు అధ్యక్షత వహించిన ఆంగ్లేయులు అనమాట వీళ్ళు. సో 1889లో ముంబైలో విలియం వెడ్డర్న్ బర్న్. తర్వాత 1894లో మద్రాస్లో అయితే ఆల్ఫ్రెడ్ వెబ్.
తర్వాత 1904లో అయితే ముంబైలో సర్ హెన్రీ కాటన్, 1910లో అలహాబాద్ విలియం వెడర్న్ బర్న్. ఈయన 2 టైమ్స్ అధ్యక్షత వహించారు. ఒకసారి ముంబైలో, ఇంకొకసారి అలహాబాద్లో అనమాట. సో నెక్స్ట్ రెండవ జాతీయ కాంగ్రెస్ సమావేశం 1886లో జరిగింది. ఎక్కడ అంటే కోల్కతాలో. హాజరైనది 436 మంది అనమాట. దీనికి అధ్యక్షత వహించింది దాదాబాయి నౌరోజీ. సో అత్యధిక సభ్యులు 230 మెంబర్స్ బెంగాల్ నుండే హాజరయ్యారనమాట. సో నెక్స్ట్ దాదాబాయి నౌరోజీ గురించి మనకు తెలుసు. ఇందాక ఇతను మొదటి జాతీయ కాంగ్రెస్ సమావేశంలో హాజరయ్యాడని, అలాగే ఈ జాతీయ కాంగ్రెస్ అనే పేరును కూడా సూచించాడని చెప్తాం. సో భారత కాంగ్రెస్కి అధ్యక్షత వహించిన తొలి పార్షి అనమాట ఇతను. బ్రిటిష్ పార్లమెంటుకు ఎన్నికైన తొలి భారతీయుడు కూడా దాదాబాయి నౌరోజీనే. ఈయన 3 సార్లు అధ్యక్షత వహించారు. ఎప్పుడంటే 1886లో ఒకసారి, 1893లో, 1906లో. ఈ 3 ఇయర్స్లోనూ అధ్యక్షత వహించారనమాట. రెండో ఐఎన్సి వార్షిక సమావేశ ప్రత్యేకతలు ఏంటంటే, ఐఎన్సి సమావేశం జరుపుట, తర్వాత అంటే ఎవ్రీ ఇయర్ ఇది సెలబ్రేట్ చేస్తుంది. అంటే మీటింగ్ అరేంజ్మెంట్స్ అనేవి చేసుకుంటున్నారు. సో ఇలా కార్యనిర్వాహక శాఖ నుండి న్యాయ శాఖను వేరు చేయాలనే తీర్మానాలు కూడా చేశారనమాట. సో అంటే ప్రతి సంవత్సరం ఐఎన్సి సమావేశాలు అనేది జరపాలని, తర్వాత కార్యనిర్వహణ శాఖ నుండి న్యాయ శాఖను అనేది వేరు చేయాలనే తీర్మానాలు చేశారు. సో నెక్స్ట్ సురేంద్రనాథ్ బెనర్జీ యొక్క ఇండియన్ అసోసియేషన్ ఐఎన్సిలో విలీనం అయిపోయింది అనమాట. ఎప్పుడంటే 1886 కలకత్తా సమావేశంలో ఇది విలీనం అయిపోయింది. సో ఇలా రెండవ ఐఎన్సి వార్షిక సమావేశం కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 3వ ఐఎన్సి సమావేశం. సో ఇది 1887లో స్టార్ట్, అంటే అప్పుడు చేశారు. సమావేశం అయిన స్థలం ఎక్కడంటే మద్రాసులో అనమాట. దీనికి అధ్యక్షత వహించింది బబ్రుద్దీన్ త్యాబ్జీ. సో జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షత వహించిన మొదటి ముస్లిం ఎవరంటే బబ్రుద్దీన్ త్యాబ్జీ అనమాట. దీని యొక్క ప్రత్యేకతలు ఏంటంటే, కాంగ్రెస్ తన రాజ్యాంగాన్ని తయారు చేసుకోవడానికి 34 మందితో కమిటీ అనేది ఏర్పాటు చేసుకుంది. జాతీయ కాంగ్రెస్కి ఒక రాజకీయ సంస్థ గుర్తింపు పొందిందనమాట. అంటే ఒక రాజకీయ సంస్థగా జాతీయ కాంగ్రెస్ అనేది. సో నెక్స్ట్ సైన్యంలో ఉన్నత పదవులను భారతీయులకు కూడా కల్పించాలని ఈ సమావేశంలో తీర్మానించుకున్నారనమాట. సో 3వ ఐఎన్సి సమావేశంలో వీళ్ళు నిర్ణయించుకున్నారు. సైన్యంలో ఉన్నత పదవులకు కూడా భారతీయులకు కూడా ప్లేస్ కల్పించాలనేసి. సో నెక్స్ట్ 4వ సమావేశం ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎవరు అధ్యక్షత వహించారంటే సర్ జార్జియుల్. తర్వాత అలహాబాద్లో సమావేశపరిచారు 1888లో అనమాట. సో 4వ ఐఎన్సికి అధ్యక్షత వహించిన మొదటి ఆంగ్లేయుడు అనమాట సర్ జార్జియుల్. సో మొదటి విదేశీ క్రిస్టియన్ కూడా ఈయన. సో నెక్స్ట్ ఈ సమావేశం యొక్క స్పెషాలిటీ ఏంటంటే, లాలా లజపతి రాయ్ ప్రసంగించిన మొదటి సమావేశం అనమాట ఇది. ఆనాటి గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ డౌన్స్. సో ఈయన ఆనాటి గవర్నర్ జనరల్. సో నెక్స్ట్ 5వ ఐఎన్సి సమావేశం 1889లో జరిగింది ముంబైలో. వెడ్డర్న్ బర్న్. సో ఈయన ఏవో హ్యూమ్ యొక్క జీవిత చరిత్ర రాశారు కదా. సో ఈయన జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన వాళ్ళలో 2వ ఆంగ్లేయుడు అనమాట. సో ఫస్ట్ ఆంగ్లేయుడు మనం చెప్పుకున్నాం కదా, సర్ జార్జియుల్ అని. సో ఆయన ఫస్ట్ ఆంగ్లేయుడు. సో ఈయన వచ్చేసి 2వ ఆంగ్లేయుడు అనమాట. రెండవసారి 1910లో అలహాబాద్ 25వ వార్షిక సమావేశానికి కూడా అధ్యక్షత వహించాడనమాట. ఎవరు? సర్ విలియం వెడర్న్ బర్న్. సో నెక్స్ట్ బాలగంగాధర్ తిలక్ హాజరైన మొదటి ఐఎన్సి సమావేశం ఈ ముంబైలోనే అనమాట 1889లో. సో ఇది 5వ ఐఎన్సి సమావేశం అనమాట. నెక్స్ట్ 6వ ఐఎన్సి సమావేశం 1890లో జరిగింది. కలకత్తాలో సమావేశం అయ్యారు. దీనికి అధ్యక్షత వహించింది ఫిరోజ్ షా మెహతా అనమాట.
సో దీన్నే అన్క్రౌన్డ్ కింగ్ ఆఫ్ ముంబైగా ప్రసిద్ధి చెందిందనమాట అప్పుడు. సో దీని స్పెషాలిటీ ఏంటంటే ఈ సమావేశాన్ని ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు హాజరు కాకూడదని ప్రభుత్వం నిషేధించిందనమాట ఈ సమావేశం చేసేటప్పుడు ఈ సమావేశానికి. సో నెక్స్ట్ మొట్టమొదటి పట్టభద్రులు కాదంబిని గంగూలీ హాజరైందనమాట. ఇండియా అనే జనరల్ జనరల్ స్టార్ట్ చేశారు ఇండియా అనే జనరల్ని. సో తర్వాత నెక్స్ట్ 7th ఐఎన్సి సమావేశం ఇది 1891లో జరిగింది. ఎక్కడ అంటే నాగపూర్లో సమావేశం అయ్యారు. అధ్యక్షత వహించింది పి ఆనందాచార్యులు అనమాట, తొలి ఆంధ్రుడు ఈయన. సో దక్షిణాది రాష్ట్రాలు ఆంధ్ర నుండి కాంగ్రెస్ మహాసభలకు ఎన్నికైన తొలి ఆంధ్రుడు ఎవరు అని అడుగుతారు. పి ఆనందాచార్యులు అనేది గుర్తుండాలి మనకి. సో నెక్స్ట్ 12వ సమావేశం. ఈ 12వ ఐఎన్సి సమావేశం 1896లో జరిగింది. కలకత్తాలో సమావేశం అయ్యారు. అధ్యక్షత వహించింది రహమతుల్లా ఎం సహాయాని అనమాట. సో ఈయన ఐఎన్సి అధ్యక్షత వహించిన రెండవ ముస్లిం అనమాట. సో ఈయన రెండవ ముస్లిం రహతుల్లా ఎం సహాని. సో నెక్స్ట్ ఈ సమావేశాన్ని మొదటిసారిగా వందే మాతరం గేయం ఆలపించింది ఎవరంటే ఠాకూర్ అనమాట. వందే మాతరం గేయ రచయిత ఎవరు మనకు తెలుసు, బంకింగ్ చంద్ర చటర్జీ. సో నెక్స్ట్ 17th ఐఎన్సి సమావేశం 1901లో జరిగింది కలకత్తాలో. సో దీనికి అధ్యక్షత వహించింది దిన్షాయి వాషా. తరలిపోతున్న భారతీయ సంపద రూపాయలలో లెక్కించిన తొలి భారతీయుడు ఎవరంటే దిన్షాయి వాచా అనమాట ఈయన. సో ఈ సమావేశం యొక్క స్పెషాలిటీ ఏంటంటే గాంధీజీ హాజరైన తొలి జాతీయ కాంగ్రెస్ వార్షిక సమావేశం అనమాట, 17వ ఐఎన్సి సమావేశం. సో ఈ సమావేశంలో గాంధీజీ దక్షిణాఫ్రికా గురించి తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. అంతేకాకుండా ఈ సభ ప్రాంగణం అంతా శుభ్రపరచడం. సో ప్రెసెంట్ మనం పాటిస్తున్నాం కదా స్వచ్ఛ భారత్, అది దీని నుంచే అనమాట మనకు వచ్చింది. సో అప్పుడే గాంధీ ఈ స్వచ్ఛ భారత్కి 17th ఐఎన్సి సమావేశంలోనే నాంది పలికారు. సో నెక్స్ట్ సూరత్ కాంగ్రెస్ సమావేశం 1907లో దిస్ సెషన్ వాజ్ సస్పెండెడ్. ఇది సస్పెండ్ అయింది 1907లో అనమాట. ఎక్కడ అంటే సూరత్లో. అధ్యక్షత వహించింది రాజ్ బిహారీ ఘోష్ అనమాట. ఈ సమావేశంలో జాతీయ కాంగ్రెస్ అతివాదులు మితివాదులుగా విడిపోయారనమాట. సో అందువల్ల ఇది సస్పెండ్ అయింది. సో నెక్స్ట్ ఈ సూరత్ చీలిక 1907లో జరిగింది కదా. సో బెంగాల్ విభజనని రద్దు చేయమని గోపాలకృష్ణ గోఖలే చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం మన్నించలేదు. సో బెంగాల్ విభజన అనేది రద్దు చేయమని ఈయన గోపాలకృష్ణ గోఖలే గారు చాలా ట్రై చేస్తారు. సో నెక్స్ట్ బెంగాల్ విభజనపై తలెత్తిన విభేదాల వల్ల కాంగ్రెస్ అతివాదులు మితవాదులుగా చీలిపోయిందనమాట. ఈ కాంగ్రెస్కి నాయకత్వం మితవాదుల చేతుల్లోకి పోయింది. తర్వాత ఈ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించిందంటే రాజ్ బిహారీ ఘోష్ అనమాట. సో 1916లో అనిబిసెంట్ కృషి వల్ల ఈ మితవాదులు అతివాదులు ఏకమయ్యారు అనిబిసెంట్ వల్ల. తర్వాత 1908 మద్రాసులో జరిగిన 23వ వార్షిక సమావేశంలో కూడా రాజ్ బిహారీ ఘోష్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఐఎన్సి రాజ్యాంగం రూపకల్పన చేయబడింది. రాజ్యాంగం కూడా ఇక్కడే సూరత్ చీలిక దానికి అప్పుడే వీళ్ళు స్టార్ట్ చేశారు రాజ్యాంగం కూడా తయారు చేసుకోవాలని. నెక్స్ట్ 24th ఐఎన్సి సమావేశం 1909 అనమాట. సో సమావేశ స్థలం లాహోరు. అధ్యక్షుడు ఎవరంటే మాలవ్య అనమాట, మదన్ మోహన్ మాలవ్య. సో ఈయన స్వతంత్రానికి ముందు జాతీయ కాంగ్రెస్కు 4 సార్లు అధ్యక్షత వహించారు మాలవ్య గారు. సో తర్వాత జాతీయ కాంగ్రెస్కు 1934లో రాజీనామా చేశారనమాట. ఈ సమావేశంలో మిల్టో మాల్రే సంస్కరణలకు వ్యతిరేకించబడినదన్నమాట. ఈ సమావేశం 24వ సమావేశం. సో 1909 ముస్లింలకు ఈ మిల్టో మాల్రే సంస్కరణలు వీళ్ళకి ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించినాయి అన్నమాట 24వ సమావేశం జరిగే టైంలో. సో నెక్స్ట్ 26వ ఐఎన్సి సమావేశం
1911లో జరిగింది. కోల్కత్తాలో ఏర్పాటు చేశారు. దీనికి అధ్యక్షత వహించింది బిషన్ నారాయణ్ దర్. సో, ఈయన ఈ సమావేశంలో ఫస్ట్ టైమ్ జనగణమన గీతం అనేది ఆలపించారనమాట. 26వ సమావేశంలో ఎవరు రచించారంటే దీన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. సో, నెక్స్ట్ 27వ ఐఎన్సీ సమావేశం 1912లో జరిగింది. బంకింపూర్ పశ్చిమ బెంగాల్ అనమాట. ఈ ఈ ప్లేస్లో అనేది ఈ సమావేశం అనేది జరిగింది. అధ్యక్షత వహించింది నరసింహ మతోల్కర్. అతి తక్కువ కాలం జరిగిన సమావేశం ఏదైనా ఉందంటే అది 27th ఐఎన్సీ సమావేశం అనమాట. ఒక్క ముస్లిం కూడా హాజరు కాని సమావేశం కూడా ఇదే. సో, ఒక్క ముస్లిం కూడా హాజరు కాలేదు. సో, నెక్స్ట్ ఈ సమావేశంలో ఐఎన్సీ స్థాపకులైన ఏవో హ్యూమ్ పితామహుడిగా కీర్తించారనమాట. సో, ఈ సమావేశంలోనే ఏవో హ్యూమ్ని ఐఎన్సీ స్థాపకుడు అనమాట. ఆయన ఈయన్ని పితామహుడిగా కీర్తించారు. సో, నెక్స్ట్ 28వ ఐఎన్సీ సమావేశం 1913లో జరిగింది. సమావేశ స్థలం కరాచీలో అనమాట. అధ్యక్షత వహించింది నవాబ్ సయ్యద్ మహమ్మద్. సో, ఐఎన్సీ సమావేశం అధ్యక్షత వహించిన 3వ ముస్లిం అనమాట ఈయన నవాబ్ సయ్యద్ మహమ్మద్. సో, ఈ సమావేశానికి ముస్లింలు అనేవాళ్ళు పాల్గొన్నారు. సో, 28లో 27లో అయితే అస్సలు ఒక్కరు కూడా రాలేదు, కానీ 28కి వచ్చారు. సో, నెక్స్ట్ 31th ఐఎన్సీ సమావేశం 1916 అనమాట. లక్నోలో సమావేశం అయ్యారు. అధ్యక్షత వహించింది ముజుందర్ అనమాట. గాంధీజీ రెండవసారి హాజరైన కాంగ్రెస్ సమావేశం ఇదే అనమాట. మొదటిది 1901లో కలకత్తాలో సమావేశం అయ్యారు. సో, నెక్స్ట్ ఈ అంబికా చరణ్ ముజుందర్ గురించి తెలుసుకోవాలంటే, సో, ఇతను ఇండియన్ నేషనల్ ఎవల్యూషన్ అనే గ్రంథాన్ని రచించారనమాట. ఐఎన్ఈ అంటే బ్రీఫ్ సర్వే ఆఫ్ ద ఆరిజిన్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ ద ఐఎన్సీ అని. తర్వాత ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఫరీదాబాద్గా ప్రసిద్ధి చెందారు ఈయన. ఈ సమావేశంలో 1907లో సూరత్ సమావేశంలో విడిపోయిన అతివాదులు మితివాదులు తిరిగి కలిశారనమాట. సో, 31వ సమావేశంలో. సో, నెక్స్ట్ 32వ ఐఎన్సీ సమావేశం 1917లో జరిగింది కోల్కత్తాలో. అధ్యక్షత వహించింది అని బెసెంట్ అనమాట. భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన మొదటి మహిళ ఎవరంటే అని బెసెంట్. ఈమె వచ్చేసి ఐర్లాండ్ మహిళ అనమాట. సో, నెక్స్ట్ 1914లో ఐఎన్సీలో చేరి 1917లో ఐఎన్సీ సమావేశానికి అధ్యక్షురాలుగా ఎన్నికైందనమాట. చూడండి, ఈమె 3 ఇయర్స్లోనే మరీ అధ్యక్షురాలు కూడా అయిపోయింది. సో, 1914లో అయితే ఐఎన్సీలో చేరింది బెసెంట్. తర్వాత 1917లో ఐఎన్సీ సమావేశానికి అధ్యక్షురాలు అయిపోయింది. సో, నెక్స్ట్ 34th ఐఎన్సీ సమావేశం 1919లో ఏర్పాటు చేశారు. సో, ఎక్కడ అంటే అమృత్సర్లో. అధ్యక్షత వహించింది మోతీలాల్ నెహ్రూ అనమాట. కలకత్తా కాంగ్రెస్ ప్రత్యేక సమావేశం 1920లో జరిగింది కలకత్తాలో. అధ్యక్షత వహించింది లాలా లజపతి రాయ్. సో, నెక్స్ట్ సహాయ నికరణోద్యమ ప్రణాళికను చర్చించి ఆమోదించడానికి జాతీయ కాంగ్రెస్ ప్రత్యేక సమావేశాన్ని క్రీస్తు శకం 1920లో సెప్టెంబర్ 4 నుంచి 9 వరకు లాలా లజపతి రాయ్ అధ్యక్షతనే కోల్కత్తాలో జరిగిందనమాట. నెక్స్ట్ కాంగ్రెస్ రాజకీయాల్లో గాంధీ యుగం 1920 అనేది కూడా ఇక్కడే స్టార్ట్ చేశారు. సో, గాంధీజీ తొలిసారిగా కాంగ్రెస్లోకి వచ్చి దాని రాజ్యాంగంలో మార్పులు చేసి కాంగ్రెస్కి రూపురేఖలు అనేవి మార్చేశారు. ఇక్కడ స్వేచ్ఛగా ఉండండి, ఇక ఎంత మాత్రం బానిసలుగా బ్రతకొద్దు అనేసి గాంధీజీ పిలుపునిచ్చారు 34వ ఐఎన్సీ సమావేశంలో. సో, నెక్స్ట్ కలకత్తా కాంగ్రెస్ సమావేశం సహాయ నికరణ తీర్మానాన్ని అత్యధిక మెజారిటీతో ఆమోదించిందనమాట కలకత్తా కాంగ్రెస్ సమావేశం అనేది. సో, నెక్స్ట్ 35వ ఐఎన్సీ సమావేశం 1920లో నాగపూర్లో జరిగిందనమాట. దీనికి అధ్యక్షత వహించింది విజయ రాఘవాచారి, దక్షిణ భారతదేశ మహామేధావి అనమాట ఈయన. సో, ఈ పేరు గుర్తుండాలి మనకి, ఏపీ హిస్టరీలో కూడా వస్తాయి ఇవి. సో, అధ్యక్షత వహించింది విజయ రాఘవాచారి, దక్షిణ భారతదేశ మేధావి అనమాట. 35వ ఐఎన్సీ సమావేశం ఇది. కలకత్తా ప్రత్యేక కాంగ్రెస్ సమావేశం ఆమోదించిన సహాయ నికరణ తీర్మానాన్ని నాగపూర్ ఈ కాంగ్రెస్ వార్షిక సమావేశం అనేది బలపరిచిందనమాట.
నాగపూర్ కాంగ్రెస్ సమావేశంలో గాంధీ సహాయ నికరణోద్య తీర్మానాన్ని స్వయంగా ప్రతిపాదించారు ఇక్కడ. సిఆర్ దాస్ ఈ సమావేశంలో సహాయ నికరణోద్యమానికి సంబంధించిన కార్యక్రమాలని రూపొందించారనమాట. సో నెక్స్ట్ 37వ ఐఎన్సీ సమావేశం 1922లో జరిగింది గయా, బీహార్లో అనమాట. దీనికి అధ్యక్షత వహించింది సిఆర్ దాస్. సో ఈయన జైల్లో ఉండే ఐఎన్సీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారనమాట ఈయన. సో ఈయన అంతేకాకుండా స్వరాజ్ పార్టీని కూడా స్థాపించారు. సమావేశంలో కాంగ్రెస్ తీసుకున్న ముఖ్య నిర్ణయం ఏంటంటే శాసనసభల బహిష్కరణ అనమాట. శాసనసభల బహిష్కరణ నిర్ణయానికి నిరసనగా కాంగ్రెస్ అధ్యక్షత పదవికి ఈయన సిఆర్ దాస్ రాజీనామా చేశారనమాట. సో నెక్స్ట్ 38వ ఐఎన్సీ సమావేశం 1923లో జరిగింది కాకినాడలో. ఏపీలో జరిగిన తొలి ఐఎన్సీ వార్షిక సమావేశం అనమాట ఇది. 38వ ఐఎన్సీ సమావేశం. దీనికి అధ్యక్షత వహించింది మౌలానా మహమ్మద్ అలీ అనమాట. సో ఈయన అధ్యక్షతగా 5 సార్లు ఐదవ ముస్లిం అనమాట ఈయన మహమ్మద్ అలీ. మౌలానా మహమ్మద్ అలీ ఐదవ ముస్లిం అనమాట ఐఎన్సీ అధ్యక్షత వహించిన వాళ్ళలో, ముస్లింలలో స్పెషల్లీ. సో 39వ ఐఎన్సీ సమావేశం 1924లో జరిగింది బెల్గాం, కర్ణాటకలో అనమాట. దీనికి అధ్యక్షత వహించింది గాంధీజీనే. గాంధీజీ అధ్యక్షత వహించిన ఏకైక వార్షిక సమావేశం ఏంటంటే 39వ ఐఎన్సీ. 40వ ఐఎన్సీ 1925లో జరిగింది కాన్పూర్, ఉత్తరప్రదేశ్లో అనమాట. అధ్యక్షుడు సరోజినీ నాయుడు. జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన మొదటి భారతీయ మహిళ అనమాట ఈమె. 43వ ఐఎన్సీ సమావేశం 1928లో కలకత్తాలో జరిగింది. దీనికి అధ్యక్షుడిగా మోతీలాల్ నెహ్రూ ఉన్నారు. సో ఈ సమావేశంలోనే నెహ్రూ నివేదిక అనేది చర్చించబడింది. పూర్ణ స్వరాజ్పై చర్చ జరిగింది. ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ఏర్పాటు అనేది కూడా చేశారు. దీనికి అధ్యక్షత వహించింది జవహర్లాల్ నెహ్రూ అనమాట. నెహ్రూ నివేదిక ఆధారంగానే జాతీయ కాంగ్రెస్ గాంధీజీ నేతృత్వంలో 1929 డిసెంబర్ 31న భారతదేశానికి సంపూర్ణ స్వరాజ్యం కల్పించాలని బ్రిటిష్ ప్రభుత్వాన్ని అల్టిమేట్ జారీ చేసింది అనమాట. సో ఇలా సంపూర్ణ స్వరాజ్యం కల్పించాలని. సో నెక్స్ట్ అంటరానితనంను నిషేధించాలని కూడా తీర్మానం చేసుకున్నారు. సో నెక్స్ట్ 44వ ఐఎన్సీ సమావేశం 1929లో జరిగింది లాహోర్లో. దీనికి అధ్యక్షత వహించింది నెహ్రూ అనమాట. లాలా లజపత్ రాయ్ నగర్ సమావేశం అని పేరు అనమాట ఈ సమావేశానికి. 44వ ఐఎన్సీ సమావేశాన్ని లాలా లజపత్ రాయ్ నగర్ సమావేశం అని కూడా అంటారు. సో గాంధీజీ అధ్యక్షత వహించాలని కోరిన రాష్ట్రాలు 10 అనమాట. సో నెక్స్ట్ ఈ సమావేశంలోనే సంపూర్ణ స్వరాజ్ తీర్మానం అనేది జరిగింది, ఆమోదించారు. సో ఈ సమావేశాన్ని మొదటిసారిగా ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ హాజరయ్యారనమాట. సో ఇప్పుడు 44వ ఐఎన్సీ సమావేశంలో త్రివర్ణ జాతీయ జెండాను జవహర్లాల్ నెహ్రూ లాహోర్ నందు ఎగురవేశారనమాట. ప్రతి సంవత్సరం జనవరి 26న స్వతంత్ర దినోత్సవంగా జరుపుకోవాలని తీర్మానించుకున్నారు. ఎప్పుడు అంటే 44వ ఐఎన్సీ సమావేశంలో. సో ఇది కూడా ఇంపార్టెంట్, ఇలా కూడా అడగచ్చు. సో నెక్స్ట్ 45వ ఐఎన్సీ సమావేశం 1931లో జరిగిందనమాట. సమావేశ స్థలం ఎక్కడంటే కరాచీలో. ఎవరు అధ్యక్షత వహించారంటే పటేల్. సో క్రీస్తు శకం 1931 మార్చి 5న గాంధీ, ఇర్విన్ మధ్య కుదిరిన ఒప్పందం 1931 మార్చి 29న సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షుడిగా జరిగిన కరాచీ కాంగ్రెస్ సమావేశం కూడా ఆమోదించబడింది అనమాట. సో ఇయర్స్ మార్చ్ సేమ్ ఇయర్ సేమ్ మంతే, కానీ ఈ డేట్స్ వేరు. 5th అయితే గాంధీ, ఇర్విన్ మధ్య కుదిరిన ఒప్పందం. 29th అయితే మార్చ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షునిగా జరిగిన కరాచీ కాంగ్రెస్ సమావేశం అన్నమాట. సో అప్పుడు ఆమోదించబడింది. 1931 మార్చి 23న భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గుర్లను ముగ్గురిని బ్రిటిష్ వారు ఉరి తీయడంతో సో భారత కాంగ్రెస్ సమావేశంలో గాంధీజీకి నిరసన ప్రదర్శనలు ఎదురయ్యాయి అన్నమాట.
సో నెక్స్ట్ 47వ ఐఎన్సీ సమావేశం 1933 కోల్కతాలో జరిగింది. సో అంటే ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన 3వ మహిళ అన్నమాట. రెండవ భారతీయ మహిళ వచ్చేసి నళిని సేన్ గుప్తా. సో 3వ మహిళ ఎవరంటే అధ్యక్షత వహించింది, ఆమె పేరు గుర్తుకు రావట్లేదు. సో ఇది లాస్ట్లో, ఇది మరి నేను అదర్ వీడియోస్లో చెప్తాను మీకు, లేదంటే పోస్ట్ అయినా చేస్తా దీని గురించి. సో ఇప్పుడైతే 48వ ఐఎన్సీ సమావేశం చూద్దాం. సంవత్సరం 1934 సమావేశం జరిగింది. ఎక్కడ అంటే ముంబైలో అన్నమాట. సో అధ్యక్షుడు బాబు రాజేంద్ర ప్రసాద్, భారతదేశం మొదటి రాష్ట్రపతి, భారతరత్న పొందిన మొదటి రాష్ట్రపతి 1962లో అన్నమాట. సో 48వ ఐఎన్సీ సమావేశం బొంబాయిలో జరిగింది 1934లో. బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షత వహించారు. సో ఈ సమావేశంలోనే గాంధీజీ భారత జాతీయ కాంగ్రెస్కి రాజీనామా చేసి తప్పుకున్నారనమాట. సో ఇంకా ఈయన ఈ ఐఎన్సీ సమావేశాల్లో పాల్గొనకూడదు అనుకున్నారేమో, రాజీనామా చేశారు గాంధీజీ. 49వ ఐఎన్సీ సమావేశం 1936లో జరిగింది. సమావేశ స్థలం వచ్చేసి లక్నోలో అన్నమాట. అధ్యక్షత వహించింది నెహ్రూ గారు. సో ఈ సమావేశంలోనే జవహర్లాల్ నెహ్రూ సామ్యవాద సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారనమాట. 1937లో 50వ ఐఎన్సీ వార్షిక సమావేశం కూడా జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతనే మొదటిసారిగా ఫైజ్పూర్ మహారాష్ట్ర అనే ఒక గ్రామంలో జరిగిన సమావేశం అన్నమాట. ఫైజ్పూర్ ఇది ఒక చిన్న గ్రామం. సో ఏ సమావేశం అంటే 50వ ఐఎన్సీ సమావేశం. అధ్యక్షత వహించింది జవహర్లాల్ నెహ్రూ గారు. 51వ ఐఎన్సీ సమావేశం 1938లో జరిగింది. సమావేశమైన స్థలం ఏంటంటే హరిపుర. సో అధ్యక్షత వహించింది బోస్ అన్నమాట. సో ఈ సమావేశంలోనే గాంధీజీ మద్దతు సుభాష్ చంద్రబోస్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సో ఈ సమావేశంలోనే ప్రజా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనాలని నిర్ణయించుకుంది. సో 1939 త్రిపుర ఐఎన్సీ వార్షిక సమావేశంలో సుభాష్ చంద్రబోస్ తప్పించాలని గాంధీజీ పట్టాభి సీతారామయ్యను పోటీ పెట్టాడనమాట. ఈ పోటీలో ఈ పట్టాభి ఓడిపోయారనమాట. సో సుభాష్ చంద్రబోస్ ఐఎన్సీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని 1939లో స్థాపించారు. సుభాష్ చంద్రబోస్ స్థానంలో రాజేంద్ర ప్రసాద్ ఐఎన్సీ అధ్యక్షుడు అయ్యారనమాట. సో ఈయన సుభాష్ చంద్రబోసే ఉండ్రి, ఆయన ప్లేస్లో రాజేంద్ర ప్రసాద్ మళ్ళీ ఐఎన్సీకి అధ్యక్షుడు అయ్యారు. సో నెక్స్ట్ 53వ ఐఎన్సీ సమావేశం 1940లో జరిగింది రామ్గర్లో. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ అధ్యక్షత వహించారనమాట. 1941-45లో కాంగ్రెస్ వరకు వార్షిక సమావేశాలు జరగకపోవడంతో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ 1945 వరకు ఐఎన్సీ అధ్యక్షుడిగా కొనసాగారనమాట. సో నెక్స్ట్ ఈ అత్యధిక కాలం ఐఎన్సీ అధ్యక్షుడిగా పనిచేసింది ఎవరు అంటే మనకి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్. సో ఈయన. సో నెక్స్ట్ 54వ ఐఎన్సీ సమావేశం 1946 మీరట్లో జరిగింది. దీనికి అధ్యక్షత వహించింది కృపలాని అన్నమాట. కృపలాని మజ్దూర్ కిసాన్ పార్టీ వ్యవస్థాపకుడు. సో భారతదేశానికి స్వతంత్రం వచ్చే నాటికి 1947 ఐఎన్సీ ఆచార్య అధ్యక్షుడిగా కొనసాగింది జేపీ కృపలాని అన్నమాట. నెక్స్ట్ 55వ ఐఎన్సీ సమావేశం 1948 జైపూర్. సో ఎవరు అధ్యక్షత వహించారంటే పట్టాభి సీతారామయ్య గారు. స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగిన మొదటి సమావేశానికి అధ్యక్షుడు ఎవరంటే పట్టాభి అన్నమాట. ఐఎన్సీకి అధ్యక్షత వహించిన రెండవ ఆంధ్రుడు అన్నమాట. సో రెండవ ఆంధ్రుడు ఎవరంటే పట్టాభి గారు. సో ఇతని గ్రంథాలు భారత జాతీయ కాంగ్రెస్ చరిత్ర, గాంధీ మరియు గాంధీయిజం. సో ఇవి గ్రంథాలు అన్నమాట. భారత జాతీయ కాంగ్రెస్ చరిత్ర, గాంధీ మరియు గాంధీయిజం. సో ఇతను ప్రారంభించిన పత్రికలు జన్మభూమి ఆంగ్ల భాష, నేటివ్ పీపుల్స్ 1923లో ఆంధ్ర బ్యాంకును స్థాపించారు.
ఎవరు? పట్టాభి సీతారామయ్య గారు. సో నెక్స్ట్ జాతీయ సంస్థలు. సో అకాడమిక్ అసోసియేషన్ స్థాపన ఎప్పుడు జరిగిందంటే 1828 డిరాజియో. సో ఎక్కడ అంటే బెంగాల్లో అనమాట. ఈ సంఘ సభ్యులకి పేర్లు డిరోజియన్లు అంటారనమాట. సో బెంగాల్ భూస్వాముల సంఘం, ల్యాండ్ హోల్డర్స్ అసోసియేషన్ అంటారు దీన్ని. సో 1838లో ఎస్టాబ్లిష్ చేశారు. స్థాపించిన వాళ్ళు ఎవరంటే ద్వారకానాథ్ ఠాగూరు, బెంగాల్లో అనమాట. ఆధునిక భారతదేశ చరిత్రలో మొదటి రాజకీయ పార్టీ లేదా సంఘం అనేది ఇదనమాట. నెక్స్ట్ బ్రిటిష్ ఇండియా సంఘం 1843 రామ్ గోపాల్ ఘోష్ స్థాపించారు. ప్రదేశం ఏంటంటే బెంగాల్లో అనమాట. సో 1839 సంవత్సరంలో బ్రిటిష్ ఇండియా సొసైటీ లండన్లో విలియం అడమ్స్ స్థాపించారనమాట ఈ బ్రిటిష్ ఇండియా సంఘాన్ని. నెక్స్ట్ బ్రిటిష్ ఇండియా అసోసియేషన్ 1851. స్థాపకులు ఎవరంటే దేవేంద్రనాథ్ ఠాగూర్. సభ్యులు ఎంతమంది అంటే ఇద్దరు. ఈ గోపాలకృష్ణ రామ్ గోపాల్ ఘోష్, హరిశ్చంద్ర ముఖర్జీ. సో బెంగాల్ భూస్వాముల సంఘం ప్లస్ బెంగాల్ ఇండియా సంఘాలని కలిపి ఈ బ్రిటిష్ ఇండియా అసోసియేషన్ అంటారనమాట. బెంగాల్ భూస్వాముల సంఘం ప్లస్ బ్రిటిష్ ఇండియా సంఘాలని. సో నెక్స్ట్ బొంబాయి ప్రెసిడెన్సీ అసోసియేషన్ 1852లో అనమాట. దీన్ని స్థాపించింది జగన్నాథ శంకర్ షేట్. సో దీని స్థాపనకు కృషి చేసిన ప్రముఖులు ఎవరంటే దాదాబాయి నవరోజీ బుడ్రోజ్, రామకృష్ణ విఠల్. సో వీళ్ళు ఈ ముంబై ప్రెసిడెన్సీ అసోసియేషన్లో దీని స్థాపనకు కృషి చేసిన ప్రముఖులు అనమాట. సో నెక్స్ట్ మద్రాస్ నేటివ్ అసోసియేషన్ గాజుల లక్ష్మీ నరసశెట్టియార్ గారు స్థాపించారు 1852లో. ఇతను క్రిసెంట్ అనే ఇంగ్లీష్ పత్రికను ప్రారంభించి దాని సంపాదకుడుగా హార్లైన్ నియమించాడనమాట. గాజుల లక్ష్మీ నరసశెట్టియార్. సో లండన్ ఇండియన్ అసోసియేషన్, ఈస్ట్ ఇండియా అసోసియేషన్ 1866లో అనమాట. స్థాపించింది దాదాబాయి నవరోజీ, డబ్ల్యూసి బెనర్జీ. సో ఎక్కడ అంటే లండన్లో. క్రీస్తు శకం 1866లో ఈ సంఘం ఈస్ట్ ఇండియా అసోసియేషన్గా అవతరించింది అనమాట. పూనా సార్వజనిక సభ 1870 ఏప్రిల్ 2న దీన్ని స్థాపించింది జీవి జోషి, చిప్లూకర్, ఎన్జీ రన్నడే. సో ఎక్కడ అంటే పూణేలో అనమాట. ఇండియన్ లీగ్ 1875 సెప్టెంబర్ 23న ఎస్టాబ్లిష్ చేశారు. దీని స్థాపకుడు ఎవరంటే శశి కుమార్ గౌస్. ప్రదేశం ఎక్కడంటే బెంగాల్లో. సో ఇండియన్ సొసైటీ ఎస్టాబ్లిష్ చేసింది 1878 జూలై 26 అనమాట. రిపబ్లిక్ డే రోజు 26th జూలై కదా. సో ఇండియన్ సొసైటీ ఎస్టాబ్లిష్ చేసింది 1878 జూలై 26. ఎక్కడ స్థాపించారంటే లండన్లో ఆనంద్ మోహన్ బోస్, ఈయన స్థాపకుడు అనమాట. సో ఇండియన్ అసోసియేషన్ 1876లో కలకత్తాలో స్థాపించారు ఆనంద్ మోహన్ బోస్, సురేంద్రనాథ్ బెనర్జీ గారు. అఖిల భారత జాతీయ కాంగ్రెస్ యందు స్థాపించబడిన సంఘాలన్నింటిలో చురుకైన పాత్ర పోషించిందనమాట ఇండియన్ అసోసియేషన్. దీని ద్వారానే కలకత్తాలో ప్రథమ జాతీయ మహాసభ అని, 1885లో ద్వితీయ జాతీయ మహాసభ అనేది జరిగింది. సో నెక్స్ట్ మద్రాస్ మహాసభ 1884 మద్రాస్లో అనమాట. రంగయ్య నాయుడు దీనికి అధ్యక్షత వహించారు. స్థాపించింది జిఎస్ అయ్యర్, వీర రాఘవాచారి, పి ఆనందాచార్యులు, రంగయ్య నాయుడు అనమాట. సో వీళ్ళు మద్రాస్ మహాసభ యొక్క స్థాపకులు. సో నెక్స్ట్ బాంబేకర్ అసోసియేషన్ 1852లో స్థాపించింది జగన్నాథ శంకర్ సేత్. సో బాంబే రాష్ట్రంలో స్థాపించబడిన తొలి రాజకీయ సంస్థ అనమాట ఇది బాంబే బార్ అసోసియేషన్. సో నెక్స్ట్ బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ 1885లో ఎస్టాబ్లిష్ చేశారు ముంబైలో అనమాట. ఎవరు అంటే ఫిరోజ్ షా మెహతా, బబ్రుద్దీన్ ట్యాబ్జీ, కేటి తైలంగన్. సో ఈ ముగ్గురు ముంబాయి త్రయం అంటారు. సో దేశభక్తుల కూటమి 1888 స్థాపించింది వినాయక్ దామోదర్ సవార్కర్ అనమాట. జమీందారీ సంఘం 1837లో
సేవా భారతి బాయ్ స్కౌట్ అసోసియేషన్ 1914లో ఎక్కడ ఎవరు స్టార్ట్ చేశారంటే శ్రీరామ్ బాజ్పాయ్. సో ఈయన స్టార్ట్ చేశారు. అఖిల భారత కేంద్రీయ విప్లవ సంఘం 1924లో అన్నమాట. ఎక్కడ అంటే కాన్పూర్లో. నేషనల్ ఇండియన్ అసోసియేషన్ 1867లో ఎస్టాబ్లిష్ చేశారు లండన్లో. ఎవరు అంటే మేరీ కార్పెంటర్ రాజా రామ్మోహన్ రాయ్ జీవిత చరిత్రను రచించిందనమాట మేరీ కార్పెంటర్. సో నెక్స్ట్ ఇండియన్ నేషనల్ కాన్ఫరెన్స్ 1884లో ఎస్టాబ్లిష్ చేశారు. దీన్ని స్థాపించిన వాళ్ళు ఎవరంటే సురేంద్రనాథ్ బెనర్జీ. ఇతను ఐసిఎస్ అధికారిగా పనిచేసే జాతీయ ఉద్యమంలో పాల్గొన్నందుకు ఉద్యోగం నుండి తొలగించినారనమాట. సో అంటే ఈయన ఒక మంచి ఆఫీసర్గా ఉన్నారు, కానీ ఈ జాతీయ ఉద్యమంలో పాల్గొన్నారనే ఒక ఈ సిల్లీ రీజన్తో ఈయన ఉద్యోగంలో నుంచి తీసేశారనమాట. సో ఇది భారత జాతీయ కాంగ్రెస్. ఇంతటితో మోడర్న్ హిస్టరీలో ఇంతవరకు కంప్లీట్ అయింది కదా. సో నెక్స్ట్ నేషనల్ మూమెంట్ అనేది స్టార్ట్ చేశాను. సో ఇప్పుడైతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఎవరైతే మీ ఫెల్లో ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళకు కూడా ఈ యూట్యూబ్ని ఫార్వర్డ్ చేయండి. సో వాళ్ళు కూడా జాయిన్ అయ్యి వింటారు. ప్లస్ అందరూ వింటున్నారు కానీ లైక్ చేయడం లేదు. సో నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇదే. సో మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నా కాబట్టి సో ఆలోచించండి. సో నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.